హాయ్ అండి. ఈరోజు ఫిష్ మష్వి అండి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీనండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కొత్తిమీర, చింతపండు, మొత్తం మసాలాలన్నీ, నిమ్మరసం కొద్దిగా. ఫిష్ శుభ్రంగా కడిగేసి ఈ విధంగా మసాలాలన్నీ ఇలా పట్టాలి. పెట్టిన తర్వాత కొంచెం అలా పక్కన పెట్టి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మొత్తం ఉసుకూర, మొత్తం ఇవన్నీ, సాసు, టమాటా పేస్ట్, ఇది కచ్చప్ అంటారు కదా, అవి మొత్తం ఇవన్నీ కలిపి, సాల్ట్, లెమన్ మొత్తం అంతా. ముందు చింతపండుతో కొంచెం అలా మర్దన చేసి తర్వాత ఇవన్నీ దానికి పట్టించాలి. ఇలా పట్టిన తర్వాత ఓవెన్లో పెట్టాలన్నమాట. ఇలాగా 20 మినిట్స్. ఈ విధంగా కింద ఎంత ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్ ఇలా పెట్టుకుని ఓవెన్లో పెట్టడమే. ఓకేనా ఫ్రెండ్స్. గ్రిల్డ్ ఫిష్ అంటారు కదా, ఇదే ఇలాగా అరబీ వాళ్ళు ఇలాగే చేపించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ వీడియో. ఇది పీతల కూర అన్నమాట. మనకి చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు, కారం, పసుపు మొత్తం అన్నీ మసాలాలో ముందుగా వేగించి కొంచెం ఆనియన్స్ వేగించుకుందాం. టమాటాలు మొత్తం ఇవన్నీ వేసి అంత మసాలాలన్నీ ఒకసారి వేసేసి, ఎంత షార్ట్కట్లో చెప్తున్నాను. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత, వాటర్ వేసిన తర్వాత మసాలా దంచి ఇందులో వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వచ్చింది. ఇది మనకనమాట, మేము చేసుకున్నది. ఇప్పుడు మూడో వీడియో ఉంది. ఇది వచ్చేసి కువైట్ వాళ్ళకండి, ప్రాన్స్ కర్రీ. ముందుగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా ఉప్పు వేసి, పసుపు వేసి, ఇవన్నీ టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు, మసాలా దినుసులు అన్నీ, మొత్తం గరం మసాలాలు అన్నమాట. ముందుగా ఇలాగా రొయ్యలు కొంచెం వాటర్ వేసి, అందులో ఒక దాల్చిన చెక్క వేసి, పసుపు వేసి, కొంచెం ఆయిల్లో నీటిలో కొంచెం ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఉల్లిపాయలు గ్రేట్ చేసుకున్నాను. ఇవన్నీ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. అందులో కొంచెం కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి, ఈ రొయ్యలు కూడా అందులో వేసేసి కలపడమే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలన్నీ, పసుపు, మసాలా, గరం మసాలాలన్నీ అన్నమాట వేసిన తర్వాత కొంచెం క్యాప్సికమ్, 2 రకాల పసుపుది, రెడ్ కలర్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి టమాటాలు అన్నీ వేయించుకొని కొంచెం లైట్గా కలబెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్లాక్ లెమన్, కొంచెం టమాటా పేస్ట్ వేసాము. ఇది కువైట్ వాళ్ళకండి, మనకు కాదు. ఇది వచ్చేసి స్పింతు, కుజుబురా. స్పింతు తెలుసు కదండి మీకు. కుజుబురా వచ్చేసి కొత్తిమీర. మరి మనకు స్పింతని ఏమంటారో తెలియదు. చింతపండు జ్యూస్ వేసాము. ఈ విధంగా అయింది. ఇది కొంచెంసేపు ఉడికిన తర్వాత అలా చిక్కగా ఇలా వచ్చిందనమాట. ఇది గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. 3 వీడియోలు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆల్రెడీ పెట్టాను షార్ట్ వీడియోలోను, ఫుల్ వీడియో పెట్టాను అనమాట, 3 కలిపి. ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.